ఇప్పుడు మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? తినడానికి తిండి లేదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వడానికి శాలరీస్ ఇవ్వడానికి డబ్బులు లేవు, మనకు అప్పు పుడతలేదు, మనల్ని ఎవడు పట్టించుకుంటలేడు, ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఈ దరిద్రమైన మాటలు ఒక సీఎం స్థాయి మాట్లాడే మాటల మళ్ళీ నీకు మిగతా ప్రాజెక్టులకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు నువ్వు అంతా స్పాన్సర్స్ ని తీసుకొచ్చారని అంటున్నారు. చూపించండి, ఎక్కడ స్పాన్సర్స్ రాలేదు. స్పాన్సర్స్ ఈయన చెప్పిన మాటలకు భయపడి పారిపోయినారన్నది మాకు చాలా గట్టి ప్రూఫ్లు ఉన్నాయి. మీరు ఏ స్పాన్సర్స్ వచ్చారు, ఏ కంపెనీ వచ్చింది, ఏ ఆర్గనైజేషన్ నుంచి మీరు ఎలా తీసుకుంటున్నారు? మీరు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు గవర్నమెంట్ చేయట్లేదు అంటుండే, స్పాన్సర్ చేస్తే స్పాన్సర్షిప్ రివ్యూలు ఉండాలి కదా, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఫలానా మనిషి వచ్చాడు, 200 కోట్లు పెడుతున్నాడు, దీనికి ఈజ్ ద థర్డ్ పార్టీ అని చెప్పేసి మీకు స్పాన్సర్షిప్ డీటెయిల్స్ రివీల్ చేయడానికి ఏంటి? మీకు ఇట్లాంటి చెత్త విషయాలు మాట్లాడడానికి చేయడానికి ఎవరికి ఉద్యోగాలు వస్తున్నాయి? మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్తోని ఎక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి, ఎక్కడ పెట్టుబడులు వస్తున్నాయి? నువ్వు 4th సిటీ అంటావు, నువ్వు ఇది మన మూసీ బ్యూటిఫికేషన్ అంటావు, మరి డబ్బులు లేదు అని ఒకవైపు నువ్వే అంటావు, అప్పు పుట్టట్లేదని నువ్వే అంటావు. రెండో వైపు దేశంలోని అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతా, ప్రపంచంలో హైదరాబాద్ అంటేనే ప్రజలు ఆకర్షితులయ్యే విధంగా చేస్తా అంటున్నావు. మళ్ళీ నీకు ఏ విధంగా నిధులు సమకూరుస్తావు నువ్వు చెప్పట్లేదు. ఏమైనా సరితూగుతున్నాయా ఆయన చెప్పిన మాటలకి? ఆయన ఒకవైపు అంటాడు, అసలు నన్ను ఎవరు నమ్మట్లేదు అంటాడు ఆయన.